బ్రో పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు పాలిటిక్స్లో బిజీగా ఉన్నా కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయన మూవీస్ ఎప్పుడెప్పుడు చేస్తారా, ఆయన నుంచి మూవీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బట్ ఫైనల్గా అయితే నెక్స్ట్ మంత్ హరిహర వీరమల్లి సినిమా అయితే రాబోతుంది. బట్ నాకు తెలిసి ఈ మూవీ కన్నా ఓజీ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి కూడా. ఎందుకంటే ఆ ఓజీ నుంచి వచ్చిన చిన్న గ్లిమ్స్ వీడియో అని చూసావా, అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఆ మ్యూజిక్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినా కూడా ఓజీ ఓజీ అని సినిమా ఈవెంట్ కావచ్చు, పొలిటికల్ ఈవెంట్ కావచ్చు, వేరే రాష్ట్రానికి వెళ్ళినా కావచ్చు, ఎక్కడ కూడా ఓజీ 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 ఇదే అరవడం అనమాట. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఈ మాట విని విసుక్కునే సందర్భాలు కూడా చూసారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ ఓజీ సినిమా గురించి ఒక చిన్న హింట్ అయితే రావడం జరిగింది. క్లైమాక్స్ లో ఎవ్వరు కూడా ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుంది అనేది చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఓజీ సినిమా లైన్ ఏంటి, ఒక ముంబైకి సంబంధించి ఒక గ్యాంగ్స్టర్ లాంటి ఒక బ్యాక్డ్రాప్ లో తీసుకుంటున్నారు. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని కూడా చెప్పారు. అది ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, థ్రిల్లింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటాయని అయితే చెప్పారు. సో వీటన్నిటికీ మించి ఒక క్లైమాక్స్ గురించి రీసెంట్గా అయితే మూవీ టీం వాళ్ళు ఎవరో బయటికి చెప్పారంట. అది తెలిసినప్పటి నుంచి అందరూ కూడా ఇంకా ఓజీ క్లైమాక్స్ అని ఎలాంటి కథకైనా కూడా వాళ్ళ కథను ఊహించుకొని ఈ విధంగా పేరు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా మనం పుష్పరాజ్ ఎట్లా ఒక దాన్ని మార్చేశారు, ఎవరు తగ్గేదని ఒక మేనరిజాన్ని. సో ఆ విధంగా ఓజీ అనేది కూడా ఒక బ్రాండ్ లాగా అందరూ కూడా అనుకుంటున్నారు. ఓజీ అనే విధంగా దాన్ని ఎవరు తగ్గేది లేదని ఆ మేనరిజాన్ని కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పటి వరకు ఏ సినిమా కూడా మనము బాహుబలి లాంటి సినిమాలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఈ విధంగా కాకుండా అంతకు మించి ఉండబోతుందని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఆ రేంజ్ని టచ్ చేస్తుందా చేదనే విషయం పక్కన పెడితే, మరి అంత గొప్ప క్లైమాక్స్ని పెడుతున్నారంటే ఏ విధంగా ఉండబోతుంది సినిమా అని వెయిట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఒక కంప్లీట్గా 30 days కంటిన్యూస్గా అయితే కాల్ షీట్స్ ఇచ్చారని తెలుస్తుంది. మరి కంప్లీట్గా ఆయన పాల్గొన్నట్టే అది కూడా డౌటే, ఎందుకంటే ఆయన ఓన్లీ సినిమా మీదనే లేడు. సో మళ్ళీ ఏదైనా మళ్ళీ ఒక ఇష్యూ జరిగినా కూడా వెంటనే మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేయాలి కాబట్టి, సో మేబీ కంటిన్యూస్ గా జరగకపోయినా గ్యాప్ ఇచ్చి అయినా డేట్స్ అయితే. కాకపోతే ఈ 30 days లో మాత్రం మాక్సిమం ఒక అన్ని డేస్ కూడా ఆయన ఓజీకే ఆయన కంప్లీట్ గా కాల్ షీట్స్ ఇవ్వాలని అయితే ఆయన అనుకున్నాడంట. కాకపోతే ఇంకా ఖచ్చితంగా ఒక వారం రోజులు అనేది అటు ఇటు ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఓజీ సినిమా ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ లోపు ఖచ్చితంగా సినిమాలు వచ్చేస్తే ఇంకా మిగతా ఏదైతే ఈ రాజకీయ జీవితం ఉందో అంతా కూడా కంప్లీట్ రాజకీయమైన దృష్టి పెడతానని కూడా అర్థమైపోతుంది. మరి చూద్దాం ఈ ఓజీ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ అనుకునే విధంగానే ఉంటుందా అండ్ ఏంటి ఖచ్చితంగా ఈ సినిమా మీద అయితే ఇప్పుడు హరిహర వీరమల్లి సంబంధించి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఓజీకి కూడా పార్ట్ 2 సీక్వెల్ ఉండబోతుందని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో మరి అంటే ఈ 2 సినిమాల తర్వాత మరి పార్ట్ 2 ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ వరకు అన్ని ఉన్న 3 సినిమాలు కంప్లీట్ చేసుకొని ఇంకా ఏవైతే ఇప్పుడు ఇయర్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఇంకా 3 years అన్ని కూడా రాజకీయ ఫుల్ మొత్తం కూడా ఆయన రాజకీయాల పరంగా దృష్టి పెడతాడు. సో ఆ తర్వాత రాజకీయాలు ఏవైతే 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మరి ఖచ్చితంగా ఇప్పుడైతే ఆయన మళ్ళీ ఇలాంటి వాటి తరచూచే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకే సినిమాల కోసం వెయిట్ చేసి ఉన్న ఇంట్రెస్ట్ పోతుందని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ కూడా ఈ 2 సినిమా అదే సీక్వెల్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వెయిట్ చేయిస్తాడని కూడా ఎవరు అనుకోరు. సో ఒకవేళ అప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అప్పుడు చెప్పలేము. మరి చూద్దాం మరి ఓజీ సినిమా కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయని.